మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టాయి. ఇరాన్పై దాడులు జరిగితే రష్యా చూస్తూ ఊరుకోదని, తన పూర్తి సైనిక శక్తితో రక్షణగా నిలుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాదు. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా మరియు నాటో దేశాలు రష్యాను కట్టడి చేసేందుకు ఏ వ్యూహాలైతే అమలు చేశాయో ఇప్పుడు అదే ప్రాక్సీ వార్ విధానాన్ని రష్యా అమెరికాపై ప్రయోగించబోతోంది. ఇరాన్కు రష్యా అండగా నిలవడం అంటే కేవలం నైతిక మద్దతు ఇవ్వడం కాదు. ఇజ్రాయెల్ మరియు అమెరికా యొక్క వైమానిక దాడులను తిప్పికొట్టగల అత్యంత అధునాతన సాంకేతికతను మరియు క్షిపణి వ్యవస్థలను ఇరాన్ గడ్డపై మోహరించడమే. ఇది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక కొత్త శక్తి సమతుల్యతకు దారితీస్తోంది. రష్యా రంగంలోకి దిగడం వల్ల కలిగే ప్రాథమిక మార్పు ఏంటి అంటే, ఇరాన్ యొక్క గగనతలం ఒక అభేద్యమైన కోటగా మారుతుంది. రష్యాకు చెందిన S-400 మరియు S-500 క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ అణు కేంద్రాల చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడితే శత్రు దేశాల యుద్ధ విమానాలు లోపలికి అడుగుపెట్టడం అసాధ్యమవుతుంది. ఇరాన్ వాయుసేన చాలా కాలంగా పాత విమానాలతో నడుస్తోంది. కానీ ఇప్పుడు రష్యా తన అత్యంత అధునాతన సుఖోయ్ 35 యుద్ధ విమానాలను ఇరాన్కు అందజేస్తోంది. రష్యా పైలట్ల పర్యవేక్షణలో ఈ విమానాలు ఇరాన్ గగనతలంలో తిరిగితే అది ఇజ్రాయెల్ యొక్క F-35 విమానాలకు గట్టి పోటీని ఇస్తోంది. దీనివల్ల గాలిలో ఇరాన్ శక్తి అమాంతం పెరిగిపోతోంది. యుద్ధంలో ఆయుధాల కంటే సమాచారం ముఖ్యం. రష్యాకు చెందిన మిలిటరీ శాటిలైట్లు అమెరికా సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్ క్షిపణి లాంచింగ్ ప్యాడ్లను సెకనుకు ట్రాక్ చేయగలవు. ఈ డేటాను ఇరాన్కు ఇవ్వడం వల్ల ఇరాన్ క్షిపణులు శత్రువుల కళ్లు కప్పి ఖచ్చితమైన లక్ష్యాలు ఛేదించగలుగుతున్నాయి. అమెరికా యుక్రెయిన్కు ఏదైతే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇచ్చిందో పుతిన్ ఇప్పుడు అదే అస్త్రాన్ని ఇరాన్ కోసం వాడుతున్నారు. దీనికి తోడు రష్యా తన అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీని ఇరాన్కు బదిలీ చేస్తే అమెరికా ఉపయోగించే స్టెల్త్ విమానాలు మరియు డ్రోన్లు గాలిలోనే మొరాయించే ప్రమాదం ఉంది. అంటే ఇరాన్ సైనిక సామర్థ్యానికి రష్యా మెదడుగా మారి యుద్ధ క్షేత్రంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమికి ఊహించని నష్టాన్ని కలిగించగలదు. యుక్రెయిన్లో రష్యాను బలహీనపరచాలని చూసిన పాశ్చాత్య దేశాలకు ఇరాన్ రూపంలో పుతిన్ ఒక బలమైన సమాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా రష్యా మరియు ఇరాన్ మధ్య కుదిరిన 20 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం ఇప్పుడు ఆచరణలోకి వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఒకవేళ ఇరాన్ మనుగడకు ప్రమాదం ఏర్పడితే రష్యా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో రష్యా నౌకాదళం తిష్ట వేస్తే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ పుతిన్ చేతుల్లోకి వెళ్తుంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి మరియు పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థకు చావు దెబ్బ వంటిది. రష్యా కేవలం ఆయుధాలే కాకుండా తన గూఢచారి శాటిలైట్ల ద్వారా అమెరికా కదలికలను ఎప్పటికప్పుడు ఇరాన్కు చేరవేస్తోంది. ఈ సమాచారం వల్ల ఇరాన్ చేసే ప్రతీకార దాడి అత్యంత ఖచ్చితత్వంతో ఉంటోంది. రష్యా ఇరాన్ వైపు నిలబడటం అనేది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు. ఇది అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగుతున్న అంతర్జాతీయ పోరాటంగా పరిగణించవచ్చు. రష్యా సైబర్ దాడుల్లో ఆరితేరిన దేశం. ఇరాన్పై దాడులు జరిగితే ప్రతిగా అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపచేయడానికి రష్యా సైబర్ బలగాలు ఇరాన్కు సహకరిస్తాయి. ఇది యుద్ధ క్షేత్రం బయట జరిగితే ఒక భయంకరమైన అదృశ్య యుద్ధం. ఇరాన్ మరియు రష్యా రెండూ ఇప్పుడు బ్రిక్స్ గ్రూపులో సభ్య దేశాలు. అమెరికా ఆంక్షల నుంచి బయటపడడానికి ఈ రెండు దేశాలు తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేసుకుంటున్నాయి. రష్యా ఇరాన్కు అండగా నిలవడం వెనుక కేవలం సైనిక కారణాలే కాదు, డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయాలనే ఆర్థిక వ్యూహం కూడా ఉంది. చివరిగా ఒకవేళ రష్యా తన పూర్తి స్థాయి బలగాలను ఇరాన్కు మద్దతుగా పంపిస్తే అది గ్లోబల్ పవర్ పాలిటిక్స్లో ఒక చారిత్రాత్మక మలుపు అవుతుంది. అమెరికా యుక్రెయిన్ విషయంలో ఎలాగైతే రక్షణగా నిలిచిందో ఇప్పుడు రష్యా అంతకంటే ఎక్కువ దూకుడుతో ఇరాన్ను కాపాడుకుంటోంది. ఇది అమెరికాకు ఒక బలమైన హెచ్చరిక. ఇకపై ప్రపంచం ఏకధ్రువ దేశం కాదు. రష్యా మరియు దాని మిత్రపక్షాలు దేనికైనా సిద్ధమని పుతిన్ చాటి చెబుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో శాంతి స్థాపనకు దారితీస్తాయా లేక పెను యుద్ధానికి నాంది పలుకుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. పుతిన్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ వల్ల పశ్చిమ దేశాలు ఇప్పుడు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.